ఇరాన్ అమెరికా సీజ్ ఫైర్లో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేరు తెగ వినిపించడం, ఇరాన్కి 2 వారాలు గడువు ఇవ్వాలని షరీఫ్ కోరితే అభ్యర్థన ట్రంప్ అంగీకరించి కాల్పురవానికి ఓకే చెప్పారు. ఇదంతా పైకి కనిపించేటటువంటి డ్రామా. అయితే పాక్ ప్రధాని ఆ పోస్ట్ చేయకముందే అగ్రరాజ్యానికి దాని గురించి తెలుసని ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అది ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కాదు. ఆ సందేశాన్ని అమెరికా ముందుగానే ఆమోదించింది. షరీఫ్ ఆ పోస్ట్ చేయడానికి ముందే తెర వెనక వైట్ హౌస్ ఆ సందేశాన్ని రివ్యూ చేసింది. పైకి ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు చేసిన బ్యాక్గ్రౌండ్లో దౌత్యపరమైన ప్రయత్నాలు చురుగ్గా జరిగినాయి. ఈ కాల్పుల వివరణ కోసం పాక్ ప్రధాని షేర్ చేసిన పోస్టులో డ్రాఫ్ట్ పాకిస్తాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అని తొలుత కనిపించిన తర్వాత ఆ సందేశాన్ని ఎడిట్ చేసి పైన లైన్ని తీసేశారు. దీంతో అది కాపీ పేస్ట్ పొరపాటని ట్రంపే ఆ మెసేజ్ను రూపొందించారని ఊహాగానాలు వచ్చాయి. అయితే వైట్ హౌస్ దాన్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ నుంచి మాత్రం ఎట్లాంటి స్పందన రాలేదు. ఈ పరిణామాలతో దౌత్యపరమైన అంశాల మీద పాకిస్తాన్ సొంతంగా వివరించడం లేదా బాహ్య శక్తుల ప్రభావం ఉందని చర్చ జరుగుతోంది. అయితే సీజ్ ఫైర్ ప్లాన్లో లెబనాన్ సహా తమ మిత్రపక్షాల మీద దాడులు ఉండకూడదని ఇరాన్ డిమాండ్ చేసింది. కాల్పుల విషయంలో అమెరికా చెప్పింది వింటాం కానీ లెబనాన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అన్నట్టుగానే బేకర్ దాడులు చేసింది. ఘర్షణలో తాత్కాలికంగా ఆగిపోవడానికి మధ్యవర్తిత్వం వహించానని చెప్తున్న పాకిస్తాన్ ఇరు వర్గాలకి లెబనాన్ అంశాన్ని సరిగ్గా వివరించలేదా అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. తమ దేశం ఇచ్చిన ప్రతిపాదనలు కాకుండా వేరే పాయింట్లు అమెరికాకి పాక్ ఇచ్చి ఉండొచ్చని ఇరాన్ మీడియాలో కథనాలు రావడం అన్నది ఇక్కడ కీ పాయింట్. వాటిల్లో లెబనాన్ పేరు కూడా ఉందని ఇరాన్ని నమ్మించినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది. దీంతో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ నవ్వుల పాలవుతుంది.